అశ్వత్థామ యొక్క మణి. అశ్వత్థామ శివుడి అంశంతో జన్మించారు అని అంటారు. పుట్టుకతోనే ఇతడి నుదుటిపై మణితో జన్మించాడు. ఈ మణి ఉండటం వలన అశ్వత్థామ పైన ఎటువంటి అస్త్రశస్త్రాల యొక్క ప్రభావం ఉండేది కాదు. శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో అశ్వత్థామ జుత్తు కట్ చేసి తన నుదుటిన ఉన్న మణిని తీసేశారు. ఇలా చేయడానికి గల కారణం మీకు బాగా తెలుసని అనుకుంటా. మణి లేకపోవుట వలన తను శక్తిహీనుడయ్యాడు. అశ్వత్థామ ఇప్పటికీ భూమిపై జీవించి ఉన్నాడు. విష్ణుమూర్తి కల్కి అవతారం ఎత్తిన తరువాత కల్కి చేత తన మణిని తనకు ఇవ్వబడుతుందని అంటారు. ఆ టైంలో ధర్మస్థాపన కోసం అశ్వత్థామ కూడా కల్కికి సహాయం చేస్తారు. కలిపురుషుణ్ణి అనగా అప్పటిలో శక్తివంతుడైన రాక్షసుణ్ణి అంతం చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి, ఈ శక్తివంతమైన మణి ఈ కలియుగంలో ఎవరికైనా లభిస్తే ఏం జరుగుతుందో.